రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట నిర్మించాలని 8 నెలల క్రితం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పూర్తి చేశారు సచివాలయం ఎదుట. అయితే ఈ రోజు సాయంత్రం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విగ్రహం అక్కడ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రైట్ హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండనుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట నిర్మించాలని 8 నెలల క్రితం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పూర్తి చేశారు సచివాలయం ఎదుట. అయితే ఈరోజు సాయంత్రం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విగ్రహం అక్కడ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరినీ రానివ్వకుండా అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
రైట్. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాన్ని సాయంత్రం 3:45 ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా మనకి మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దాస్ మున్షి కూడా హాజరు కాబోతున్నారు. ఇది మొత్తం 15 అడుగుల విగ్రహము, అదేవిధంగా 18 కిలోల కంచుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహం ఏర్పాటుకు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కాదని చెప్పేసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా రాజీవ్ గాంధీకి సంబంధించి తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్రం కాకముందు తెలంగాణకు సంబంధించి చాలా చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే దీని వెనుక ప్రధాన గాంధీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది. మరోవైపు చూసుకుంటే కనుక రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటుగా సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ఈ అంశాలన్నింటినీ కూడా రాజకీయం చేసి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఆరోపణలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేయడము, అదేవిధంగా సెక్రటేరియట్ లోపల తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి మొత్తం అయితే సిద్ధమైంది. అందులో భాగంగానే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటుగా మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక్కడ అంటే సచివాలయం ఎదురుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కాస్త ట్రాఫిక్ అంతరాయం పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఏవీ జరగకుండా కూడా పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీకి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే తెలంగాణలో రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు సంబంధించి అనేక ప్రాజెక్టులు కావచ్చు లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చాలా చేయడం జరిగింది. కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులోకి భారతదేశంలో టెక్నాలజీకి ఆర్జుడిగా రాజీవ్ గాంధీని గుర్తిస్తారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు రాజీవ్ గాంధీ హయాంలోనే ఎలక్ట్రానిక్ సంబంధించిన సంస్థ ప్రాజెక్టులు కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. అందువల్లనే రాజీవ్ గాంధీకి తాము ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పేసి కూడా మంత్రులు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ రోజు జరగబోయే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం వేదిక రావడం జరిగింది. అలా మొత్తం కూడా పనులని దగ్గరుండి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఈ వేదిక మీదకి ఎవరెవరు రాబోతున్నారు అనేది కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఒక లిస్ట్ అయితే రాబోతుంది. రాజశేఖర్, శ్రీనివాస్, ఒకటంటే ప్రధానంగా చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా విమర్శలు చేస్తుంది. సో దానికి గట్టి కౌంటర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో. సో ఈ రోజు అక్కడ బందోబస్తును కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా నేతలు ఏమైనా వచ్చే అవకాశం, కొంచెం ఏమైనా యాగి చేసే ప్రయత్నాలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అలాగే ఇంకొకటి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రధానంగా ఇలాంటి సమయాల్లో ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ వస్తారని ఆశించిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో రావట్లేదని తెలుస్తుంది. సో పూర్తిగా ఈరోజు ప్రసంగం ఉండే అవకాశం ఉందా లేదా ఏమైనా సమాచారం ఉందా మనకి? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్నప్పటికీ ఆ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కాకపోవడం సచివాలయం ముందు, అదేవిధంగా సచివాలయం నిర్మాణం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అప్పుడు విగ్రహావిష్కరణ జరగలేదు. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు పట్టించుకోకుండా వదిలేసింది. అసలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు. కానీ తామే దాన్ని కూడా ఇనిషియేట్ తీసుకున్నాము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెడతాము. అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్రంలో అభివృద్ధికి రాజీవ్ గాంధీ తన వంతు సహకరించారు కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెప్పారు. కాబట్టి ఆ విధంగానే ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఈ విగ్రహావిష్కరణ ఏర్పాటును వ్యతిరేకిస్తుంది. అయితే వ్యతిరేకించడం వల్ల వాళ్ళు వచ్చి ఏమైనా గొడవలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో ఆ దిశలో కూడా ఆలోచించే పోలీసులు అక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
ఈ ఈ కార్యక్రమానికి అసలు యాక్చువల్గా అయితే సోనియా గాంధీని లేదా రాజీవ్ గాంధీ ఫ్యామిలీని పిలవాలనుకున్నారు. కానీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్న సమయం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ నేతలు రాలేరు. కాబట్టి ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డితో పాటుగా దీప్ దాస్ మున్షి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉండబోతుంది. అందులో ఇటు రాజీవ్ గాంధీకి సంబంధించిన అంశాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఆరోపణలు విమర్శలు చేస్తున్నారో దాన్ని తిప్పి కొట్టే విధంగా కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. రైట్. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 3:45 ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండనుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట నిర్మించాలని 8 నెలల క్రితమే ఏర్పాటైనటువంటి నూతన ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పూర్తి చేశారు సచివాలయం ఎదుట. అయితే ఈరోజు విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే దీపాదాస్ మున్షి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. విగ్రహం అక్కడ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరినీ రానివ్వకుండా అడ్డుకునేందుకు గట్టి ఏర్పాట్లు చేశారు. ఇక విభిన్న డిజైన్లతో రూపొందించినటువంటి సర్కార్ 15 అడుగులు 800 కిలోల కంచుతో ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం 3:45 ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండనుంది.